కరెక్ట్గా ఇవాళ దినం నాడు సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో సిగాచి అనే ఒక ఫార్మాసిటికల్ ఫ్యాక్టరీలో బ్లాస్ట్ జరిగి 54 మంది చనిపోయింది. 54 మంది చనిపోయింది. సరే, నేను వెంటనే అక్కడికి పోయినా. నేను పోయేదాకా మంత్రి రాలే, ముఖ్యమంత్రి రాలే. మనం పోయి బీఆర్ఎస్ పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా కష్టపడ్డాం. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి గట్టిగా మాట్లాడినాం. తెల్లారి మెల్లగా రేవంత్ రెడ్డి వచ్చిండాడు. వచ్చి ఏమన్నాడు, 54 మంది చనిపోయినారు, దురదృష్టకరం, బాధాకరం. సరే, చెప్పేదేదో చెప్పిండు. చెప్పి మనిషికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇస్తాడు. ఇవాళకి ఏడాది దినం, ఇలా ఏడాది దినం జరుపుకుంటున్నారు వాళ్ళందరూ. కానీ ఇప్పటికీ ₹1 కోటి రాలే. కేవలం 24 లక్షలు వచ్చినాయి. అవేంటి, ఆ పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇచ్చేటి ఉంటాయి చూసినారు. గవ్వి తప్ప, గా 24-25 లక్షలు తప్ప. ముఖ్యమంత్రి వచ్చి శవాల మీద ₹1 కోటి ఇస్తామని మాటిస్తే